రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే అండి. నమస్తే. జాన్వీ కపూర్ చేసిన గ్లామర్ పాత్ర గురించి కొన్ని సీన్స్ డిలీట్ చేయడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? సినిమా అయితే హిట్ అయిందండి. పెద్ద మూవీ 350 కోట్ల భారీ బడ్జెట్తో తీశారు మన బుచ్చిబాబు గారు. సినిమా అయితే హిట్ అయింది. 350 కోట్లు కూడా వచ్చేసాయట ఈ రోజుకి. ఈరోజు 4th డే 5th డే అంట కదా. సినిమాకి అన్ని వర్గాల వారు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే అందులో మంచి రోల్స్ ప్లే చేశాడు అనమాట. ఒక క్రికెటర్గా కావచ్చు, ఒక కుస్తీ వీరుడుగా కావచ్చు, కోడి రామ్మూర్తి గారి పాత్ర విజయనగరం జిల్లా ఆయన, అలాగే రన్నర్గా కావచ్చు, అన్నీ బాగా చేశాడు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. చిక్రీ చిక్రీ పాట కానీ, రే రే రారా అనే పాట కానీ, హల్లో హల్లో అనే పాట కానీ అన్నీ బాగున్నాయి. దానికి తోడు మన జగపతి బాబు గారు అప్పలసూరి పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడని అనుకోవచ్చు. అలాగే కన్నడ కంఠీరవ కొడుకు, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు కూడాను మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురువుగా చేశారు. ఆయన కూడా చాలా బాగా చేశారు. సినిమాకి అయితే మంచి మార్కులే పడ్డాయి. ఒక్కటే మైనస్ ఏంటంటే జాన్వీ కపూర్ ఒక పల్లెటూరు యువతగా చూపించారు కాబట్టి ఆమెను అశ్లీలంగా కొంచెం చూపించారు. ముద్దు సీన్లు, ఎక్స్పోజింగ్లు ఇవన్నీ వాటి మీద విమర్శలు వెల్లువెత్తిన వేళ ఆ సీన్లు అనేవి తీసేయడం జరిగింది. మంచిదే కదా. గతంలో ఆర్జీవి కానీ, సందీపెడ్డి కానీ దీనికంటే ఇంకా భయంకరమైన సీన్స్ ఉన్నాయి. మరి అప్పుడు రాని విమర్శలు ఇప్పుడు ఎందుకు ఈ సినిమా మీద ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఈ సినిమా ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, ఓకే, అథ్లెటిక్స్ సంబంధించింది కాబట్టి ఇలాంటి సినిమాల్లో ఇట్లాంటివి ఉండకూడదని ఉద్దేశంతోనే అందరూ కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. మరి ఆర్జీవి సినిమాలు అందరికీ తెలిసినాయి కదా, ఎక్కువ భూత పురాణాలు ఎక్కువ ఉంటాయి కనుక పట్టించుకోలేదన్నమాట. బుచ్చిబాబు అంటే ఆయన మంచి డైరెక్టర్. గతంలో ఉప్పునే తీశాడు. మొదటి సినిమాకి 100 కోట్లు. ఇప్పుడు ఇది రెండో సినిమా కూడా ఆల్రెడీ 350 కోట్లు దాదాపు కలెక్షన్స్ వచ్చాయి. ఫస్ట్ డే 170 కోట్లు వచ్చేసింది ఈ సినిమాకి. కలెక్షన్స్ అయితే వచ్చాయి, బాగానే ఉన్నాయి. కాకపోతే కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు ఈ సినిమా మీద. మెగాస్టార్ అంటే చాలామందికి గిట్టదు కదా, వాళ్ళ సినిమాలు ఆడవు, వాళ్ళ సినిమాలకి మార్కెట్ ఉండదు. అదే రామ్ చరణ్ సినిమాలు అయితే మీకు తెలుసు, ఒక మగధీర కావచ్చు, ఒక రంగస్థలం కావచ్చు, ఒక RRR కావచ్చు, ఒక సినిమాకి మించి ఒక సినిమా హిట్ అవుతున్నాయి, ఇండస్ట్రీ హిట్లు అవుతున్నాయి. ఇంకా ఆస్కార్ అవార్డులు, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు కూడా వచ్చాయి RRRకి. ఈ సినిమా కూడా పక్కాగా నేషనల్ అవార్డ్స్ వస్తాయని నాకైతే నమ్మకం ఉంది. చిరంజీవి మీద ఏడుపు అనమాట చాలామందికి. పక్క రాష్ట్రంలో బాలీవుడ్లో ఏదైనా సినిమా ఆడితే మాత్రం ట్వీట్లు పెడతారు. కానీ చిరంజీవి గారు అబ్బాయి కదా, సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మరి అంత ఉన్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తి ఎవరు? చిరంజీవి గారే. ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ గారు నెంబర్ 1. ఆ తర్వాత మళ్ళీ నెంబర్ 1 ఎవరు? చిరంజీవి గారే. సో మరి ఆయన కొడుకు మరి హీరోగా సినిమా చేసి రిలీజ్ అయ్యింది, బాగుంది. స్టోరీ ఏమైనా చెత్త స్టోరీయా? గ్రామం కోసం పాటుపడే వ్యక్తిగా మంచిగా చేశాడు కదా, గ్రామాన్ని తీర్చిదిద్దే వ్యక్తిగా. మరి ఎందుకు ఎవరు ట్వీట్లు పెట్టడంలో నాకైతే అర్థం పడలేదు. అదే హిందీ సినిమాలు రిలీజ్ అయితే మాత్రం పెడుతున్నారు. నాకు అదే అర్థం కావట్లేదు. ఏదో సామెత ఉందిలే, పొరిగింటి పుల్లకూర రుచి అని, అలా అవుతుంది. ఇది మంచి పద్ధతి కాదండి. చిరంజీవి గారి కొడుకు అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఎందుకంటే రామ్ చరణ్ గారు అజాత్ శత్రు. ఎక్కడ కూడా చూడండి, ఏదైనా చిన్న కాంట్రవర్సీగా మాట్లాడాడు ఎప్పుడైనా, ఎవరిని విమర్శించడం కానీ, ఈవెన్ ఆయనలో కొన్ని లోపాలు ఉన్నా కానీ ఏ హీరో అలా చెప్పడు. ఆయన బయటకు వచ్చి చెప్పుకున్నాడు, నాకు కొంచెం మతిమరుపు ఎక్కువ అన్నాడు. అది సర్వసాధారణమే కదా. ఇప్పుడు ఆయన 40+ వచ్చాడు ఏజ్, ఆయన టెన్షన్స్ అడుగుంటాయి. ఆయన చాలా బిజినెస్లు ఉన్నాయి, వేల కోట్లకు అధిపతి. కొన్ని మర్చిపోతుంటాడేమో, అది కూడా ఒప్పుకున్నాడు కదా బయటకు వచ్చి. అదే అనమాట నేను చెప్పేది. డిలీట్ చేయడం సీన్స్ వాస్తవంగా కరెక్ట్ అంటారు డైరెక్టర్ గారు? చెయ్యాలి, ఎందుకంటే అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు కదా. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫిల్ము, పైగా కోడి రామ్మూర్తి గారి స్టోరీ కూడా కొంత యాడ్ చేశారు. కోడి రామ్మూర్తి అంటే అందరికీ తెలుసు కదా, బాడీ బిల్డరు. ఆయన బాడీ పైన ఉండే ఏనుగులు, ట్రాక్టర్లు, కార్లు లేవు అప్పట్లో. సో అలాంటి ఒక మంచి వ్యక్తి బయోపిక్ కాబట్టి ఇలాంటి ముద్దు సీన్లు అవన్నీ బాగోవేమని అందరూ కామెంట్స్ చేయడం జరిగింది. నేను కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో తీసేసారు, తప్పేముంది అందులో. అయినా అందులో జాన్వీ కపూర్ లేకపోయినా కానీ పర్వాలేదు. శ్రీదేవి ఎంత గ్రేట్ యాక్ట్రెస్ అసలు. ఆమె శ్రీదేవి యాక్టర్ కమ్ స్టార్. ఈ జాన్వీ కపూర్ ఓన్లీ స్టార్, యాక్టర్ కాదు. ఆమెకి యాక్టింగ్ రాదు, నేర్చుకోవాలి మరి. ఈయన కొత్త డైరెక్టర్ కేవలం తొక్కేయడానికి డైరెక్టర్ని ఇలా విమర్శలు చేశారు. డైరెక్టర్ని ఈయన రెండవ సినిమా ఈయన తొక్కేయాలి అని ఆ విధంగా చేశారంటారు. ఏడుపు అంతా చిరంజీవి గారి మీదే. చాలామంది చిరంజీవి మీద ఏడుస్తారు, పవన్ కళ్యాణ్ మీద ఏడుస్తారు, మీ అందరూ తెలుసు కదా. ఆ ఏడుపులో భాగమే ఇది. ఇప్పుడు 350 కోట్లు అంటే లక్షలాది మందికి ఉపాధి కల్పించింది కదండి. లైట్ బాయ్ కానించి, ఆఫీస్ బాయ్ కానించి, మేకప్ మ్యాన్ కానించి,
జూనియర్ ఆర్టిస్ట్ కానించి సింగర్ కానించి ఎంతోమందికి ఉపాధి కల్పించింది కదా, వాళ్ళందరూ కడుపు కొట్టినట్టు అవుతుంది. మీకు సినిమా నచ్చకపోతే సైలెంట్గా గమ్మున ఉండండి. సినిమా ప్లాప్ అని దయచేసి అనొద్దు. సినిమా అయితే మాత్రం హిట్ అయిందండి, బాగుంది. ఫ్యాన్స్ అని కాదండి, ఫ్యాన్స్ కాని వాళ్ళు తిడుతున్నారు. ఆ సినిమా ఎవరైతే చూశారో నాన్ ఫ్యాన్స్ అనేవాళ్ళు, అంటే ఒకరికి ఫ్యాన్ అనే కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు సినిమా చూసి మెచ్చుకుంటారు. బుచ్చిబాబు గారు అంత ముందుకు ఏదైతే సినిమా తీశారో ఆ సినిమాను ఆ సినిమాను మించి ఈ సినిమాని తీశారు. ఇక్కడ ఈ సినిమా కూడా అవార్డులు అనేది ఖచ్చితం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరైతే అభిమానులు కాని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే విద్రోహ చర్యలు లాంటివి చేసే వాళ్ళు ఉంటారు చూడండి, అంటే ఏది వచ్చినా కానీ విమర్శిద్దాము, ఏది వచ్చినా కానీ ఏదో ఒక తప్పుపడదాము, కోడిగుడ్డు మీద ఈకలు పీకుదాము అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు చెప్పే మాట్లాడంటే ఇవన్నీ. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా సరే ఒక పెద్ద వ్యక్తిని పట్టుకుందాము, పెద్ద వ్యక్తిని పట్టుకొని తను కింద లాగుదాము, లాగడం వల్ల 4 వ్యూస్ మనకు కూడా పెరిగితే 4 డబ్బులు వస్తాయని చెప్పేసి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మంచి చెప్తే చూసే వాళ్ళని చూడకుండా వదిలేస్తున్నారంట. అదే నెగిటివ్ చెప్తే నెగిటివ్ చెప్పిన వాళ్ళని పట్టించుకుంటారు. ఆ సిస్టమ్ కూడా ఏం చేస్తుందంటే ఎవరైతే డిఫరెంట్గా చెప్తున్నారో వాళ్ళ వీడియోలు అనేది ఫార్వర్డ్ చేస్తుందంట సిస్టమ్. ఆ ఒక్క పాయింట్ని పట్టుకొని వీళ్ళు కావాలని చెప్పి నెగిటివ్ చెప్తున్నారు తప్ప సినిమాలో నెగిటివిటీ అని చెప్పేసి ఏది లేదండి. రామ్ చరణ్ గారు చాలా చక్కగా పనిచేశారు ఈ సినిమాలో. బుచ్చిబాబు గారి డైరెక్షన్ అని చెప్పి క్లియర్గా మనకు అర్థమైపోయింది. దీంట్లో ఈ సినిమాకు ఇంకా అవార్డుల మొత్తం అవ్వబోతుందని చెప్పేసి మనకు ముందు ముందు ఇంకా తెలియబోతుంది. జస్ట్ 100 డేస్ పండగ మాత్రమే మనకు బాకీ ఉంది. ఆ 100 డేస్ పండగ అయిపోయిందని అంటే మనకు అవార్డులు ఏమేమి రాబోతున్నాయి అని చెప్పి మనకు కన్ఫర్మ్ అయిపోతుంది క్లియర్గా. అంత బాగా వచ్చింది సినిమా. భయ్యా ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటే, మనకు కొన్ని తెగల జాతులు ఉన్నాయి. తెగల జాతులలో ఇప్పటి కూడా అండమాన్ నికోబార్ దీవులలో ఒక తెగ ఉంది. ఆ తెగ ఇప్పుడు కూడా మన ప్రజలలో కలవలేదు. ప్రపంచంలో ఇంకా కలవని తెగ ఉందంటే అది ఒక్కటే తెగ. వాళ్ళు ఇప్పటికి కూడా ముడ్డి దగ్గర చిన్న బట్ట లాంటిది కట్టుకుంటారు, బాణాలతో తిరుగుతున్నారు. వాళ్ళ ఆచారం ఏంటిదంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అలానే ఉండాలని చెప్పేసి. దాన్ని మనం సెక్స్ పరంగా అని చెప్పి అనుకుంటామా? వాళ్ళంతా అభివృద్ధి చెందలేదు, లేదా వాళ్ళకి ఆ ఆచారాలు ముందు నుంచి వచ్చినాయి. ఆ ఆచారం అనేది అక్కడ ఉంది. ఇక్కడ హీరోయిన్ ఇలా చూపించడానికి కారణం ఏంటంటే డైరెక్టర్ గారు ఒకటే అనుకున్నారు, హీరో పరంగా హీరోని నేను ఎలా చూపించాలి అని చెప్పి క్లియర్ పెట్టుకున్నారు. హీరోయిన్ పరంగా నేను ఇలా చూపించాలని చెప్పి అనుకున్నారు. అది కాకుండా హీరోయిన్కి ఇంకా ఫ్రీడమ్ ఇస్తే హీరోయిన్ ఏమేమి చేయగలుగుతుంది అనే కోణంలో హీరోయిన్ గారికి కొత్త ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రీడంలో హీరోయిన్ గారు ఏదైతే చూపించారో చాలా సూపర్గా చూపించారండి హీరోయిన్ని. నా పరంగా చెప్పాలంటే అంత బాగా జాహ్నవి గారు యాక్ట్ చేశారు, అంత బాగా మైమర్పించ చేస్తారని చెప్పేసి నేను అస్సలు ఊహించలేదు. పొరపాటున శ్రీదేవి గారు కనుక బతికి ఉంటే ఆమె క్లియర్గా ఒక మాట ఒప్పుకునేది, నేను కూడా ఇంత బాగా నటించేదాన్ని కాదు అని చెప్పేసి. పొరపాటున బతికి ఉంటే నా నెంబర్ 1 పొజిషన్ని నా కూతురు తీసుకుంటుందని ఈ సినిమా చూసి నేను ఖచ్చితంగా చెప్పాలని చెప్పేసి అనేది. అటువంటి యాక్టింగ్ అనేది జాహ్నవి గారు చేశారు ఇక్కడ. ఆ విషయాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు దాన్ని తప్పుగా చూపిస్తున్నారు అంతే. మెగాస్టార్ చిరంజీవి గారు బుచ్చిబాబు గారి మీద సీరియస్ కాలేదండి. ఆయన చెప్పింది ఒకటే, సినిమా అనేది చాలా బాగా వచ్చింది, కాకపోతే మీరు పిఆర్ మీద దృష్టి పెట్టలేదు. మీరు పిఆర్ నా సినిమాకు చేయాల్సినంత పిఆర్ కూడా చేయట్లేదు. ఈ సినిమా అవార్డులు వచ్చే లెవెల్లో ఉంది. అవార్డులు వచ్చే లెవెల్లో ఉందంటే దేశ విదేశాలలో మీరు పిఆర్ చేయాలి, అది లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది చెప్పి కూడా దాదాపు నెల రోజులు అయిపోయింది. ఆయన కోపడలేదు, ఆయన కోపడినట్టుగా చెప్పిండ్రు ఈ మాట. అంటే మీరు ఈ రకంగా చెప్తానన్నా మీరు పిఆర్ స్టార్ట్ చేస్తారు, వెళ్ళండి దేశాలు తిరగండి, దేశాలు తిరిగేసి ప్రచారం చేయండి, ఈ సినిమా రిలీజ్ కాబోతుందని చెప్పేసి. ఇంకెప్పుడు మీరు ప్రచారం చేస్తారు అని చెప్పేసి. ఒకప్పుడు మనం ఏం చేసేదంటే కేవలం ఊళ్ళల్లో పోస్టర్లు అంటించేసి ఒక రిక్షాకు పోస్టర్లు అంటబెట్టుకొని మైక్ పెట్టేస్తే ఊరు మొత్తం చూసిపోయేది. ఇప్పుడు ఆ ఊర్లలో తిరిగే రిక్షాలన్నీ బంద్ అయిపోయినాయి. ఏది నాను సోషల్ మీడియా అని చెప్పి పట్టుకుంటారు. ఆ సోషల్ మీడియా అనేది డిపెండ్ కాకుండా ఇంకా కొత్త పుంతలు తొక్కుతుంది పిఆర్ అనేది. అవి అవలంబించండి అని చెప్పేసి ఆయన కాస్త కటుగా చెప్పారు. అంటే బుచ్చిబాబు గారికి అంతకుముందు తీసిన ఉప్పెన సినిమా గురించి అసలు పబ్లిసిటీ చేయాల్సిన అవసరం రాలేదండి. ఎందుకంటే ఆయన కొత్తగా ఒక సినిమా తీస్తున్నారు, అంత బడ్జెట్ నేను పెట్టుకోగలనా లేదా అనే ఆలోచనలో దాన్ని పిఆర్ అనేది మొత్తానికి వదిలేసి సినిమా రిలీజ్ అయితే హిట్ అయితే లేకపోతే లేదు అన్నట్టుగా తీసినారు. అనుకోకుండా ఆ సినిమా ప్రజలందరికీ నచ్చడము, దాంట్లో మంచి విలువలు ఉండడము, ఆ సినిమా బంపర్ హిట్ అవ్వడము, దానికి అవార్డు రావడం వల్ల పెద్ద సినిమా అనేది చాలా పెద్ద మొత్తంలో ప్లాన్ చేశారు. పెద్ద మొత్తంలో ప్లాన్ చేయడము, ఫండ్స్ అనేది రావడము, ఫైనాన్సర్ కూడా ఈజీగా దొరికిపోవడం, ఇదంతా జరిగి మొత్తం సినిమా కూడా ఆల్మోస్ట్ రిలీజ్ లెవెల్కి వచ్చినప్పుడు ఆయన టీజర్ చూసిండు చిరంజీవి గారు. ఆ టీజర్ చూసి అప్పుడు ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు, ఇంత బాగా సినిమా తీశారు మీరు, ఇంత బాగా యాక్టింగ్ కనిపిస్తుంది నా కొడుకుది, నాకంటే కూడా చాలా బాగా చేశాడు, మరి నాకున్న పబ్లిసిటీ కూడా చేయకపోతే ఎలా ఈ సినిమాకి, నా కొడుకు సినిమా అంటే ఎలా ఉండాలి, కాబట్టి దీన్ని మీకు పబ్లిసిటీ చేయండి అని చెప్పేసి కాస్త కడుగా చెప్పారు. దాన్ని తిట్లుగా తీసుకున్నారు తప్ప దాంట్లో తిట్టేదని ఏం లేదు. ఆయన నచ్చ చెప్పారు అంతే.
ఇక్కడ మనకు బుచ్చిబాబు గారికి సినిమా పరంగా మొత్తం ఏ పని ఎక్కడ చేస్తే సినిమా హిట్ అవుతుంది, హీరోని ఎలా చూపించాలి, హీరోయిన్ ఎలా చూపించాలి, విలన్ ఎలా ఉంచాలి అని చెప్పి క్లియర్గా తెలుసు. కాకపోతే ఆయన పిఆర్ గురించి తెలియదు. ఉప్పని సినిమాలో ఆయన పిఆర్ అనేది అవసరం పడలేదు. సో దాని గురించి ఆయన నచ్చి చెప్పడం జరిగింది అంతే తప్ప ఇక్కడ ఆయన కోపడిందంటూ ఏం లేదు. సినిమా అనేది బ్లాక్ బస్టర్ అని చెప్పి మనకు ఆల్రెడీ ముందే తెలిసిపోయింది. జస్ట్ 100 days అయ్యాక అవార్డులు ఏ అవార్డులు మనకు రాబోతుందని చెప్పి మనకు క్లియర్ అయిపోతుంది. ఏముందండి, అవార్డులు రావాల్సిన అవార్డు అనేది మనం లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు అంతే ఏ అవార్డు రాబోతున్నాయి, ఆస్కార్ బరిలో ఎక్కడి వరకు పోతుంది. మనకు ఆస్కార్ అనేది ఇంతకుముందుకు ఆర్ఆర్ఆర్ మూవీకి అని చెప్పి మన సంగీత పరంగా అంటే పాట పరంగా మనకు ఒక అవార్డు వచ్చిందండి. ఇప్పుడు నటన పరంగా తెప్పించే సినిమా ఇది. మరి అక్కడి వరకు వెళ్ళేసి మెప్పించగలుగుతుందా వాళ్ళని అనేది మాత్రం మనం చూడాలి. ఖచ్చితంగా ఆస్కార్ రేస్లో ఉంటుంది. కాకపోతే గెలుస్తుందా లేదా అనేది మాత్రమే మనం చూసుకోవాల్సింది. జాన్వీ కపూర్ మీద సినిమాను హిట్టును తట్టుకోలేక ఇవన్నీ ట్రోల్ చేస్తారు. ఎవరైనా ట్రోల్ చేసినా కూడా జాన్వీ కపూర్ మాత్రం సినిమాలో సూపర్గా చూపెట్టారు. ఎందుకంటే హీరోయిన్ ఏ విధంగా చూపెట్టాలో ఆ విధంగా చూపెట్టారు, హీరోయిన్ ఏ విధంగా చూపెట్టాలో ఆ విధంగా చూపెట్టారు. ఎవరైనా ట్రోల్ చేసినా మాత్రం సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. మరి వాస్తవంగా సీన్స్ డిలీట్ చేయడం కరెక్ట్ అంటారా? అంటే ఏదైనా కూడా సినిమా రిలీజ్ కాకముందు డిలీట్ చేస్తే బాగుంటుండే, కానీ రిలీజ్ అయినాక డిలీట్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటి. ఎందుకంటే సినిమా చాలామంది ఇప్పుడు ఫస్ట్ షో కానీ ఫస్ట్ రోజు కానీ సెకండ్ రోజు కానీ చూసారు కాబట్టి దాని ద్వారా కట్ చేసే పెద్దగా అదేముండదు. బట్ ఏంటంటే కట్ చేసే కానీ చాలా ఆడియన్స్ అందరూ బాధపడతారు. అరే గత సీన్లు ఏముండే మేము చూడలేకపోయినామని చెప్పేసి ఇబ్బంది పడతారు. బట్ ఏదైనా కూడా ఆర్జీవి గారు సినిమాలు అయితే ఏ విధంగా కట్ చేయరో, సందీప్ వంగ గారు అయితే ఏ విధంగా కట్ చేయరో, ఇది కూడా కట్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఆడియన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి ఇప్పుడు అడిగినట్టు అప్పుడు ఎందుకు అడగలేదు వీళ్ళంతా? అదే ఏదైనా కూడా అంటే ఇప్పుడు అదే నేను అదే అంటున్నా కాండి, సినిమా రిలీజ్ కాకముందు అన్ని చూసుకొని చేసుకుంటే బాగుంటుంది తప్ప రిలీజ్ అయిన తర్వాత ఎవరేం చేయలేరు. బయటికి వచ్చిన తర్వాత ఇంకేం చేయలేరు. కానీ చేయొద్దు, ఇదే విధంగా కొనసాగిస్తే బాగుంటుంది. అయినా కూడా సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ మాత్రం అయింది. మెగా సినిమాల మీద ఎందుకు ఇలా పడి ఏడుస్తూ ఉంటారు వీళ్ళు? ఒక్కటండి, ఇలా రామ్ చరణ్ గారిని చూసుకుంటే టాలీవుడ్లో ఒక బిగ్గెస్ట్ హీరో ఇప్పుడు రామ్ చరణ్ గారే. గత సినిమాలు చేసినటువంటి హీరోలు అందరూ ముసలోళ్ళు అయిపోయి ఏజ్ అయిపోయింది, క్రేజ్ అయిపోయింది. ఇవాళ అన్ని విధాలుగా సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి ఎవరైతే యాక్టర్ ఉన్నారో రామ్ చరణ్ గారు ఒక్కరే. ఇప్పుడు బాడీ ఫిజిక్ కానీ అన్ని ప్రతిదీ కూడా రామ్ చరణ్ గారు హీరోలా కనిపిస్తున్నాడు కాబట్టి కావాలని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే హీరోలు అందరూ చూసాం కదా, ఇప్పుడు ఉన్నటువంటి టాప్ హీరోలు అందరూ కూడా అయిపోయింది క్రేజ్, కావాలనుకొని ట్రోల్ చేస్తున్నారు. ఏదైనా కూడా ఇప్పుడు ఈ సినిమా మాత్రం సూపర్గా ఉండడం జరిగింది. రామ్ చరణ్ గారు మాత్రం సూపర్. పెద్ద సినిమా పరంగా స్టోరీ పరంగా చాలా మంచి సినిమా అండి ఇది. ఇప్పుడు అందరూ అంటే సినిమాటిక్ ఉంది కాబట్టి కొంచెము బ్యాట్ అనేది ఇట్లా కొట్టి లెగుస్తాము, అది ఒక వెరైటీగా చూపించాడు. కానీ సినిమా పరంగా అట్లా చూపించాలండి. డైరెక్ట్గా చూపిస్తే ఎవరు ఆడియన్స్ చూడరు, అంత ఇంట్రెస్ట్గా రాదు. ఇప్పుడు సినిమాకి వచ్చాయని కొంచెం అట్రాక్షన్ ఉండాలి. సినిమా కొంచెం అన్నా పబ్లిక్ దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటే ఎంటర్టైన్మెంట్, సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్, దానికోసమే వస్తున్నారు. అదే కొంచెం వెరైటీ బుజ్జిబాబు అనేది చాలా వెరైటీ తీసేయండి సినిమా. ఇక రామ్ చరణ్ గారు ఇంకా కొంచెం హైప్ చేసి బాగా తీస్తే ఇంకా బాగుండేది. ఇక ఇప్పుడు సాంగ్స్ చాలా బాగున్నాయి, నాకు నచ్చింది సాంగ్స్. చిక్కిరి చిక్కిరి అని పాట, అసలు ఆ పాట నేను రోజుకి ఒకసారి వింటాను. చిక్కిరి చిక్కిరి పాట, ఆ లిరిక్స్ భలే అనిపిస్తాయి అండి నాకు. ఇంకో సెకండ్ పాట కూడా మెయిన్ ఆ 4-5 పాటల్లో నాకు ఫస్ట్ చిక్కిరి చిక్కిరి బాగుంది. తర్వాత వేరే సాంగ్ కూడా కొంచెం ఊపిస్తుంది, రైరే రైరే రైరే, చాలా ఊపు అనిపిస్తుంది. అది ఊపు పాట, ఇదేమో చాలా మైండ్ పీస్ఫుల్ అనిపిస్తుంది. చాలా సినిమా అనేది సెన్సేషన్ అయిపోయిందండి. చెట్టు యాక్చువల్లీ 300 కోట్లు బడ్జెట్ పెట్టారన్నారు. ఫస్ట్ డేనే 150 కోట్లు వచ్చాయి అంటున్నారు టాకు. చాలా మంచిదండి. ఇప్పుడు రామ్ చరణ్ క్రేజ్కి నాకు తెలిసి ఏ హీరోకి లేదు. అంటే ఏ హీరో టాలెంట్, కానీ ఈయన తండ్రి నుంచి వచ్చినా కానీ ఆయన కొంతమంది స్కిల్స్, ఎంత తండ్రి సపోర్ట్ ఇచ్చినా కానీ స్కిల్స్ లేవు వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర టాలెంట్ లేదు. కానీ ఈయన డ్యాన్స్ టాలెంట్ చూపిస్తున్నాడు, సినిమాకి ఒక వేరియేషన్ చూపిస్తున్నాడు. ఎంతో కష్టపడి సినిమాలు ఈ రేంజ్కి వచ్చాయంటే చాలా వాళ్ళ నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు. ఆయన కొడుకు పరంగా కాకుండా ఆయన యాక్టింగ్ పరంగా రామ్ చరణ్కి చాలా చిరంజీవికి రామరాజన్ పుట్టడం చాలా అదృష్టం అండి. ఆ విధంగా తీసుకొచ్చారు రామ్ చరణ్. ఎటువంటి డిసప్పాయింట్మెంట్ చేయకుండా వాళ్ళ తండ్రి తగ్గట్టు తనయుడిలాగా యాక్టింగ్లో కానీ, డ్యాన్సింగ్లో కానీ, ఫైటింగ్లో కానీ అన్నిట్లో గుంజుకొచ్చాయని అనుకుంటున్నాను నేను. కొంచెం హీరోయిన్ అన్నగా కొంచెం తప్పదండి. ఇక చాలామంది పబ్లిక్ అంటారు, కానీ హీరోయిన్ పరంగా హీరోయిన్ అంటేనే దాని కానీ హీరోయిన్ అంటేనే మసాలా అండి. మసాలా అంటేనే హీరోయిన్. కాకపోతే ఆ మాత్రం ఉండాలండి సినిమా అన్నది. కొంచెమన్నా ముందుకెళ్తారు, సినిమా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఆడియన్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సాంగ్స్ మెయిన్ ఏంటంటే సినిమా స్టోరీ 50% అంటే ఆడియన్స్, సాంగ్స్ 50%, సినిమా
గుంజుకు వస్తుందండి. ఆ విధంగానే సినిమా హిట్లు అవుతాయి అండి ఇట్లా. అవును, కొంచెం వర్గాల్లో వచ్చాయని, వర్గాల్లో ఉన్నాయని తీయేస్తా అన్నారు. దానికి సినిమా సారీ గారు చెప్తా అన్నాడు, చెప్పారని కొన్ని తీయేస్తారు. చిరంజీవి గారు దీని మంచి టాపిక్ వచ్చింది తీద్దామని ప్లానింగ్ చేస్తున్నారు. కొన్ని పాయింట్స్ వెళ్ళిపోతాయండి దీంట్లోంచి, కొన్ని సీన్స్ డిలీట్ అవుతాయండి.